నగరంలో నమ్మకంగా ఇంట్లో చేరిన పని మనుషులే యజమానుల పాలిట యమపాశాలుగా మారుతున్నారు. జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గల్ఫ్ ఎన్క్లేవ్ లో అంతర్జాతీయ ఆర్బిట్రేటర్ మురళీమోహన్ దంపతుల ఇంట్లో జరిగిన అంతర్జాతీయ నేపాలీ గ్యాంగ్ దోపిడీ ఉదంతం ఇప్పుడు జంట నగరాలను ఉలిక్కిపడేలా చేసింది. పుట్టినరోజు వేడుక పేరుతో నాటకమాడి వృద్ధ దంపతులకు మత్తుమంది ఇచ్చి కాళ్ళు చేతులు కట్టేసి కోట్లాది రూపాయల సొత్తుతో దేశం దాటిపోయేందుకు స్కెచ్ వేసిన కిలాడీ గ్యాంగ్ గుట్టును పోలీసులు ఎలా రట్టు చేశారో ఇప్పుడు చూద్దాం. ఈ ఇన్ఫర్మేషన్ మరికొందరికి రీచ్ అవ్వడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. మీరు చేసే లైక్ మాకు ఎంతో విలువైనది. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసి ఆల్ నోటిఫికేషన్ని ఆన్ చేసుకోండి. హైదరాబాద్ కౌకూర్లోని మోహన్స్ గోల్ఫ్ ఎన్క్లేవ్లో నివసించే 68 ఏళ్ల మురళీమోహన్ నర్సీపురం ఆయన భార్య డాక్టర్ విజయలక్ష్మి ఇంట్లో ఒంటరిగా ఉంటున్నారు. ఇదే అదునుగా భావించిన రాజేష్ మీనా అనే నేపాల్ కార్మికులు భారీ లూటికి ప్లాన్ వేశారు. ఇందులో భాగంగా సబీనా అనే మహిళను ఆ ఇంట్లో పని మనిషిగా చేర్పించారు. మే 11వ తేదీ రాత్రి సర్వెంట్ క్వార్టర్స్లో మీనా పుట్టినరోజు వేడుక అంటూ ఒక డ్రామా ఆడారు. రాత్రి 8:30 గంటల సమయంలో సబీనా, రాజేష్లతో పాటు మరో 3 నిందితులు ఇంట్లోకి చొరబడ్డారు. వృద్ధ దంపతులకు బలవంతంగా ఏదో మత్తు పదార్థాన్ని తినిపించి స్పృహ తప్పేలా చేశారు. ఆపై ప్లాస్టిక్ టేపులతో కాళ్ళు చేతులు కట్టేసి గడ్డపారలతో అల్మారాలను పగలగొట్టారు. ఇంట్లో ఉన్న 60 తులాల బంగారు ఆభరణాలు, 15 కిలోల వెండి, 30,000 నగదుతో పాటు $3,000 దోచుకుని ఆటో స్కూటర్పై సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కు పారిపోయారు. అక్కడి నుంచి నేపాల్ సరిహద్దు దాటేందుకు ప్లాన్ వేశారు. బాధితుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన మల్కాజ్గిరి పోలీసులు ఈ కేసును అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. సిపి ఆదేశాలతో లా అండ్ ఆర్డర్, సిసిఎస్, ఎస్ఓటి విభాగాలతో కూడిన 6 ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి. బెంగళూరు, లక్నో, నేపాల్ సరిహద్దులకు ఈ బృందాలను పంపించారు. గతంలో మొయినాబాద్లో జరిగిన దొంగతనంలో మీనా వేలిముద్రలు మ్యాచ్ అవ్వడం పోలీసులకు ప్లస్ పాయింట్ అయింది. ఏకంగా 250కి పైగా సీసీటీవీ కెమెరాల ఫుటేజ్లను జల్లెడపట్టి సాంకేతిక పరిజ్ఞానంతో నిందితుల కదలికలను ట్రాక్ చేశారు. చివరికి మే 16 శనివారం ఉదయం సికింద్రాబాద్ రేతిఫైల్ బస్ స్టేషన్ వద్ద పారిపోయేందుకు సిద్ధంగా ఉన్న సునీత అలియాస్ సబీనా, బిస్వాల్, కమల్ బహదూర్, జంకర్ బహదూర్ అనే 4 నేపాల్ నిందితులను వలపన్ని పట్టుకున్నారు. వారి నుంచి చోరీకి గురైన 100% సొత్తును రికవరీ చేశారు. కేవలం 5 రోజుల్లోనే అంతర్జాతీయ ముఠా ఆట కట్టించిన పోలీస్ సిబ్బందిని కమిషనర్ ప్రత్యేకంగా అభినందించి రివార్డులు ప్రకటించారు. ఈ ఛాలెంజ్ ని ఎలా ఎదుర్కొన్నామంటే వారిద్దరు కూడా చాలా బాగా బిహేవ్ చేయడము, తర్వాత ఇమ్మీడియట్ గా క్లూస్ అక్కడ ట్రాన్స్పరెంట్ మనకు రావడం ఇస్ వన్ బిగ్ బ్రేక్ త్రూ విచ్ వి గాట్. అంటే మనం ఐడెంటిఫై చేసిన యువతి ఆల్రెడీ పాత ఆఫీస్ లో ఉంది కాబట్టి మనకు కొంత సమాచారంతో మనము మంచి టెక్నికల్ ఎవిడెన్స్ తో ముందుకు వెళ్ళడం జరిగింది. దీంట్లో ఎవరైతే ఇంకా పట్టుబడలేదు మీనా అలియాస్ మమత, ఆమె దాంట్లో మెయిన్ అక్యూజ్, ఆమె ఇంకా పట్టుబడవలసింది. మిగిలిన వాళ్ళకి నెక్స్ట్ సెకండరీ రోడ్ మేడం. నేపాలీస్ అంటే ముఖ్యంగా మనం చూసాం రాష్ట్ర సెక్యూరిటీకి వాళ్ళు గతంలో నుంచి కూడా మనం సర్వీస్ చేస్తున్నారు కదా. సో నేపాలీస్ తక్కువ ధరలో కూడా వర్క్ చేస్తున్నారని చెప్పేసి కూడా తీసుకున్నారు. వాళ్ళకి ఏం చేస్తారు? ఎందుకంటే మనం వరుసగా రిటైర్మెంట్ చూసాం. ఒకటి మా రిటైర్డ్ ఐపీఎస్ గారి ఇంట్లో వాళ్ళ విశేషం కూడా చంపారు. అండ్ ఇది కూడా చాలా ఆల్మోస్ట్ 2 crores వరకు కూడా ఎఫెక్ట్ జరిగింది కదా. సో ప్రజలకు ఎలాంటి జాగ్రత్తలు చెప్తారు? మేము డబ్బు తక్కువగా వస్తుందని పెట్టిన వాళ్ళకి అండ్ ఇంట్లో వెరిఫై చేసుకున్న వాళ్ళకి మా ఆఫీస్ సిటిజన్స్ కి ఏంటంటే మీరు వాళ్ళ ఊరు పేరు డీటెయిల్స్ ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రతి ఒక్క అప్లికేషన్ ఉన్నా లేకపోయినా వాళ్ళ వెరిఫికేషన్ చేసుకోవాలి. ఆ వెరిఫికేషన్ చేసుకునే విధానం మన దేశస్తులైతే కొంత సులువు, మనకు క్రాస్ వెరిఫై చేసుకోవడం. మన దేశం కాని వాళ్ళని పెట్టుకోకూడదని మా సూచన ఫస్ట్.